మన ఆంధ్రాలో ఒక వింత ఘటన జరిగిందన్నమాట. ఎందుకంటే చాలామంది ప్రజలు చాలా నెగ్లిజెన్స్‌గా ఉంటారు. ఇప్పుడు మార్నింగు 10 అయింది కదా! ఎవరు మనల్ని ఏం చేస్తారులే, ఇంతమంది పట్టపగలు చాలామంది మన చుట్టూ ఉన్నారు, ప్రజలున్నారు. ఇటువంటి సమయాన దొంగతనం అవుతదా? లేకపోతే ఎవరైనా గాని మనల్ని బెదిరించి బంగారం గాని, డబ్బులు గాని ఇలాగ అడిగి పట్టుకెళ్ళిపోయే దమ్ముందా? అని చెప్పి చాలామంది ఆలోచిస్తా ఉంటారన్నమాట. కానీ అటువంటి సిట్యుయేషన్ జరిగింది. పట్టపగలు కరెక్ట్‌గా 9:30కే ప్రజల్నే కత్తి చూపించి, మీ దగ్గర బంగారం, అంతేకాకుండా ఏదైతే నగదుందో నగదు గట్టి ఇస్తే గాని మిమ్మల్ని వదలం, చంపేస్తామని జెప్పేసి పట్టపగలు ప్రజలందరూ మయంగా అయితే బెదిరించి, దొంగలు వాళ్ళ దగ్గర నగలు, గిగలు అన్నీ కూడా పట్టుకొని ఉడాయించారన్నమాట. ఇదంతా ఎక్కడ జరిగిందనుకున్నారు? మన ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ జరిగింది? ఆ దుండగులు ఏ ప్రాంతం నుంచొచ్చారు? ఇదంతా కూడా ప్రతీదీ మీకు పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చెప్తాను. ఎందుకంటే చాలా మంది ప్రజలు నెగ్లిజెన్సీగా ఉంటున్నారు. అజాగ్రత్తగా ఉంటున్నారు గాబట్టే ఇటువంటి సిట్యుయేషన్‌లు గట్టా ఏర్పడుతున్నాయన్నమాట. అందుకనే ప్రతీదీ కూడా మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మీరు చివరిదాకా చూడండి. చాలా ట్విస్ట్‌లున్నాయి దీంట్లో. చాలా కీలకమైన అంశాలు కూడా ఉన్నాయి. మీకు పూర్తిగా అర్థమవుద్ది. అసలు ఏం జరిగిందంటే, ఏదైతే మనకి బెంగుళూరు నుంచి విశాఖపట్నం, విశాఖపట్నం నుంచి బెంగుళూరు ఎళ్ళే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ ఉంది కదా! అదంతా మీకు అందరికి తెలిసిందే ఆ ట్రైన్ గురించి. ఆ ట్రైన్‌లో చాలామంది విశాఖపట్నం నుంచి బెంగుళూరు ఎళ్తా ఉంటారు. ఎందుకంటే చాలామంది అక్కడ ఉద్యోగాలు చేస్తారు కాబట్టి సాఫ్ట్‌వేర్ అయినా గాని, ఇంకా రకరకాల వ్యాపారం అయినా గాని, చాలా పనుల నిమిత్తమైతే విశాఖపట్నం నుంచి ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ బయలుదేరుతది. దాంట్లో చాలామంది ప్రయాణికులు ఎక్కుతారు, వెళ్తా ఉంటారు. అంతేకాకుండా బెంగుళూరు నుంచి కూడా ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ మన విశాఖపట్నం వస్తది. ఇలా విశాఖపట్నం వచ్చినోళ్ళు కూడా అటునుంచి ఎవరైతే ప్రయాణాలు చేస్తారో వాళ్ళందరూ కూడాను ఎక్కుతా ఉంటారు. ఇటువంటి క్రమంలోనే కరెక్ట్‌గా ఏదైతే మనకి అన్నవరం ఉందో, అన్నవరం దగ్గరకొచ్చేటప్పటికి కొంతమంది దుండగులు దగ్గర దగ్గర 5గురు దుండగులమాట. ఈ 5గురు దుండగులు కూడాను కరెక్ట్‌గా 9:30 ఆ ప్రాంతంలోని అంటే మార్నింగ్ సమయంలో మాట. కత్తులు పట్టుకొని, ఆ కత్తులతోటి కొంతమంది ప్రయాణికుల్ని బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదైతే విలువైన వస్తువులు, అదేవిధంగా బంగారం గట్టా ఉంది ఇయన్నీ కూడా ఇమ్మమని చెప్పి బెదిరించి అయి పట్టుకొని అక్కడి నుంచి ఉడాయించారుమాట. ఏదైతే ట్రైన్ స్లో అవుద్ది కదా! ట్రైన్ స్లో అయ్యేటప్పటికి అక్కడి నుంచి దిగిపోయి ఏమన్నా పరుగున పారిపోయారు. ఎప్పుడైతే ఇలా పారిపోయారో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను ప్రయాణికులు ఏమంటున్నాయి ఆర్‌పీఎఫ్ అదే జీఆర్‌పీకి కంప్లెయింట్ చేశారన్నమాట. కంప్లెయింట్ చేసేటప్పటికి ఇంకేముంది జీఆర్‌పీ ఏమంటే తక్షణమే యాక్షన్ తీసుకుంది. అసలు వీళ్ళు ఏ విధంగా వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారని చెప్పేసి ప్రతీది కూడా ఎంక్వైరీ చేశారు. మొత్తం సీసీ కెమెరా అంతా కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. ఏదైతే దొంగతనం జరిగిందో ఆ దొంగతనం స్పాట్‌కైతే అక్కడ ఉన్నటువంటి పోలీసులందరూ కూడా వచ్చి ఆ ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రయాణికుల దగ్గర అందరి దగ్గర కూడా స్టేట్‌మెంట్ తీసుకున్నారన్నమాట. వాళ్ళు ఏ విధంగా వచ్చారు? ఏ విధంగా పోయారని. వాళ్ళు కూడా స్టేట్‌మెంట్ ఇచ్చారన్నమాట. దొంగలు ఎంత తెలివిగా ఉన్నారంటే చూడండి ఒకసారి. ఎందుకంటే ఈ దొంగలు కూడా మన ఆంధ్రాకి సంబంధించిన వ్యక్తులే. ఆ ఆంధ్రాలో ఎక్కడ ఉన్నారో కూడా మీకు చెప్తాను మీకు. ఏ ప్రాంతం నుంచి వచ్చారో కూడా మీకు చెప్తాను. సో, ఎంత తెలివి మీరిపోయారంటే వీళ్ళు, ఏదైతే వీళ్ళు బెదిరించారో, బెదిరించిన తర్వాత ఎప్పుడైతే ట్రైన్ స్లో అవుద్దో ఎమన్నా అక్కడి నుంచి దూకి ఎస్కేప్ అయిపోయారంట. ఇప్పుడు పోలీసులు అదే ట్రేస్ చేస్తున్నారన్నమాట. వీళ్ళు అక్కడి నుంచి దూకిన తర్వాత సీసీ కెమెరా వైపు వెళ్లారా? ఎటువైపు వెళ్లారని చెప్పేసి పోలీస్ దగ్గర టెక్నాలజీ ఉంటది కదా! ఈ టెక్నాలజీతో అయితే వాళ్ళ యొక్క ట్రేస్‌ని పట్టుకుంటా ఉన్నారన్నమాట. ఏదైతే సెల్ ఫోన్ సిగ్నల్ ట్రేస్ ఉంటదో దాని ద్వారా అయితే పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే ఒకళ్ళైతే నెల్లూరు నుంచి, ఇంకొకళ్ళైతే గుంటూరు నుంచి అలాగా ఒక నలుగురు ఒక జిల్లా ప్రాంతం అంట. ఇలాగ నలుగురు కలిపి ఒక ఏకధాటిగా వచ్చి ఈ విధంగా అయితే భయభ్రాంతికి గురి చేసి కత్తులు గట్రా చూపించి వాళ్ళ దగ్గర విలువైన సామాను, వాళ్ళ దగ్గర విలువైన వస్తువులు పట్టుకొని వెళ్ళిపోయారంట. చూడండి ఎంత దారుణమో! అసలు మనం అనుకుంటాం. ఏమనుకుంటాం? పట్టపగలు కదా! దొంగతనం ఎందుకవుతది? అందరు ప్రజలు ఉన్నారు కదా! మనల్ని ఎవడో బెదిరిస్తాడు కత్తులు చూపించి అని చెప్పేసి మనం అనుకుంటాం. సాధారణంగా ప్రతి మనిషి మైండ్‌లో వచ్చే ఒక ఆలోచన ఇది. ఎందుకంటే అందరూ ఉన్న ప్రదేశంలోని ఏం అవ్వదులే. అందరూ ఉన్నారు కదా! అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు. చాలా ధైర్యంగా ఎళ్తారన్నమాట. నిర్మానుష్య ప్రదేశంలో మనం వెళ్ళామనుకోండి ఒక భయమేస్తది మనకి. ఇక్కడ ఎవరు లేరు. ఎవరైనా వచ్చి దాడి చేస్తారేమో! మన దగ్గర ఉన్నటువంటి ఏదైతే విలువైన సామాను ఉన్నాయో అన్ని కూడా పట్టుకెళ్ళిపోతారని చెప్పేసి ఒక ఆలోచన మనకు కలుగుద్ది ఆటోమేటిక్‌గా. అది కామన్ అది. కానీ ఒక ట్రైన్‌లోని అందరు ప్రయాణికులు ఉన్నారు. పగలు అది కూడా మన అన్నవరం, అన్నవరం ప్రాంతం వచ్చేటప్పటికి ఇటువంటి సంఘటన, ఇటువంటి దాడి జరిగేటప్పటికి మొత్తం ప్రయాణికులందరూ కూడా షాక్ గురయ్యారన్నమాట. తీవ్ర షాక్ గురయ్యారన్నమాట. ఈ విషయం రైల్వే పోలీసులు అదేవిధంగా ఆర్‌పీఎఫ్ ఏదైతే ఉందో వీళ్ళందరూ కూడా చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ఎందుకంటే చాలా పట్టపగలు జరిగింది కాబట్టి. ఎందుకంటే ఇటువంటి విషయాల్ని రైల్వే పోలీసులు, ఆర్‌పీఎఫ్ వదలరు. ఎందుకంటే రైల్వే డిపార్ట్‌మెంట్‌కి చెడ్డ పేరు. పట్టపగలు వచ్చి
ఈ విధంగా దాడి చేసి, ఈ విధంగా వాళ్ళని బెదిరించి పట్టుకుపోయారంటే వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటదో ఒకసారి ఆలోచించండి. ఎంత ధైర్యం ఉంటే ఇటువంటి పని చేసి ఉంటారో ఒకసారి ఆలోచించండి. అందుకనే పోలీసులు కూడా చాలా సీరియస్‌గా తీసుకున్నారు దీన్ని. పోలీసులైతే వాళ్ళని పట్టుకోవడానికైతే తీవ్రంగా అయితే తనిఖీలు చేస్తా ఉన్నారు. గాలింపులు కూడా పట్టారన్నమాట. సో, ఏదో విధంగా అయితే పట్టుకుంటారో 2, 3 రోజుల్లో అయితే అది మనకి బయటపడద్ది. సో, ఇప్పుడు ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం ఉంది. మనం తెలుసుకోవాల్సిన కొన్ని కీలకమైన అంశాలున్నమాట. ఏంటంటే చాలామంది ప్రజలు ఏదైతే ప్రయాణం చేస్తా ఉంటారో, ప్రయాణం చేసినప్పుడు వాళ్ళ లగేజీ అక్కడ పెట్టి మర్చిపోతా ఉంటారన్నమాట. ఆ లగేజీ అక్కడ ఉందా? లేదా? ఎవరైనా చెయ్యి వేశారా? పట్టుకెళ్ళిపోయారని చెప్పేసి అవగాహన ఉండదు. చాలా నెగ్లిజెన్స్‌గా ఉంటారు. అంతేకాకుండా ఇది మొదటి పాయింట్ కాదు. ఇంక రెండో పాయింట్ ఏంటంటే కొంతమంది ఈ ట్రైన్‌లో పడుకుంటే తీరు ఉంటది చూసారా? చాలామంది మహిళలు పడుకునే తీరు చాలా చెండాంగా ఉంటదన్నమాట. ఇలాగా అంటే నిటారు నిలువుగా అలా పడుకుంటారు. ఏదైతే చీర ఉంటదో చీర చెంగుల పడిపోయి ఉంటది పక్కకి. మొత్తం ఏదైతే నల్లపూసలు, అదేవిధంగా మంగళసూత్రం ఇయన్నీ కూడా బంగారం కాబట్టి ఇయన్నీ కూడా ఓపెన్‌గా కనిపిస్తాయి. మరి అలాంటప్పుడు దొంగలేం జేస్తారు? వాళ్ళకి ఒక అవకాశమే కదా! ఈ దారంటూ పోయే దొంగలేం జేస్తారంటే కరెక్ట్‌గా ఈ డోర్ పక్కన ఉన్నటువంటి మహిళలుగా అటువంటి ఈటిలి వాళ్ళని చూసుకుంటారన్నమాట. కరెక్ట్‌గా ఈ డోర్ పక్కన మహిళలు గట్టా ఉంటారు కదా! అటువంటి వాళ్ళని టక్కుమని ఒకేసారి ఈ చైను అదేవిధంగా మంగళసూత్రం ఏదైనా గాని పట్టుకొని లాక్కొని ఒకేసారి జంప్ చేసి పారిపోతారు. చాలామంది ఇటువంటియి గమనించరు. ఇలా నెగ్లిజెన్సీగా ఉండడం వల్ల ఇటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. కొంతమంది చిన్న పిల్లల్ని పడుకోబెడతా ఉంటారు. 2, 3 బెర్తలు తీసుకుంటా ఉంటారు. తల్లిదండ్రులేమో వేరే వేరే బెర్తల్లో పడుకుంటారు. చిన్న పిల్లలేమో వేరే బెర్తలో పడుకుంటారు. వాళ్ళేమో పట్టించుకోరు. పడుకున్నారు కదా అనుకుంటారు. కానీ ఇటువంటి క్రమంలో ఏమవుద్దంటే చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసే వాళ్ళు కూడాను కొంతమంది ఉంటారన్నమాట. వాళ్ళేం చేస్తారంటే వీళ్ళని ఏదైనా మత్తు పదార్థం గట్టా ముక్కు దగ్గర పెట్టి ఇంకా పడుకునే విధంగా చేసి ఆ ట్రైన్‌లోంచే తీసుకెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయన్నమాట. అందుకనే ట్రైన్ ప్రయాణాలు చేసినప్పుడు, ఈ రైలు ప్రయాణాలు చేసినప్పుడు 100% మనం అలర్ట్‌లో ఉండాలన్నమాట. చాలామంది అలర్ట్‌లో ఉంటారు. నాకు తెలిసిన మట్టుకైతే ఒక 75%, 80% చాలామంది అలర్ట్‌లో ఉంటారు. ఒక 20% పీపుల్ మాత్రమే చాలా నెగ్లిజెన్సీగా ఉంటారన్నమాట. ఆళ్ళ వల్ల ఇటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఏదైతే ఈ సిట్యుయేషన్ జరిగిందో కత్తితో దాడి చేయడానికి బెదిరించారో, ఆళ్ళ మీద వీళ్ళందరూ కూడా మూకుమ్మడిగా ఎదురు తిరిగితే ఈ నలుగురు ఏం చేయగలరు? అక్కడ ఎంతమంది ప్రయాణికులున్నారో చెప్పండి ఒకసారి. ఆ ప్రయాణికులందరూ కూడా ఈ నలుగురి మీద తిరగబడితే వాళ్ళేం జేస్తారు చెప్పండి ఒకసారి? అక్కడి నుంచి తరిమి కొట్టే అవకాశం ఉంటది కదా! కానీ అలా ఎవరు కూడా తిరగబడరు. ఎందుకంటే భయం. ఆ కత్తితో ఎవరైనా చంపేస్తారేమో, ప్రాణాలు పోతాయేమో అని చెప్పేసి భయపడతారు. అటువంటి భయమే వాళ్ళకి ఒక అవకాశం. ఆ అవకాశంలోనే మీ దగ్గర ఉన్న బంగారం, ఏదైనా విలువైన వస్తువులుంటే ఇయన్నీ కూడా పట్టుకొని ఉడాయిస్తారన్నమాట. మరీ ముఖ్యంగా చెబుతున్నాను, మీరు దూర ప్రయాణాలు చేసినప్పుడు 100% మీరు తగు జాగ్రత్తగా ఉండండి. ఏదైతే మీ విలువైన వస్తువులు, లగేజు అదేవిధంగా మీ చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో చిన్న పిల్లల్ని ఎప్పుడు కూడా ఒక కంట కనిపెట్టండి. లేని పక్షంలోనే ఇటువంటి సిట్యుయేషన్ జరుగుతదన్నమాట. రీసెంట్‌లీగా ఒక సిట్యుయేషన్ జరిగింది రైల్వే స్టేషన్‌లోనే. ఒక తల్లిదండ్రులు అదేవిధంగా వాళ్ళతో పాటు ఒక బాబు పడుకున్నాడు. నైట్ దగ్గర దగ్గర 2, 3 ఆ టయాన్ని. పడుకుంటే ఒక వ్యక్తి వచ్చి ఆ బాబుని లేపి తినుబండ్రాలు తినిపిస్తాను అదని చెప్పి ఆశ చూపి అక్కడి నుంచి పట్టుకొని తీసుకెళ్ళిపోయాడన్నమాట. చూడండి సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయిందది. అంటే రైల్వే స్టేషన్‌లో కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతాయి. ఎందుకంటే దొంగలు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతా ఉంటారు. ప్రజలు తిరుగుతున్నారు కదా! ఇక్కడ ఎందుకు దొంగతనం అవుద్దని చెప్పి నెగ్లిజెన్సీతో ఉండకూడదన్నమాట. 100% ప్రజలందరూ ఉన్నా గాని, లేకపోయినా గాని మన జాగ్రత్తలో మనం ఉండాలి. లేని పక్షంలోనే ఇటువంటి సంఘటనలు జరుగుతాయన్నమాట. ఈరోజు దొంగతనం అయింది. రేపు పొద్దున్న ఇంకేదైనా జరగొచ్చు. నడుస్తున్న రైల్లోనే ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఒక వికలాంగి, ఒక మహిళ పాపం బాత్రూమ్‌లోకి వెళ్తే, ఒక ప్యాంట్రికెట్ సిబ్బంది అదే బాత్రూమ్‌లో దూరిపోయి ఆ అమ్మాయి మీద అఘాయిత్యం చేయడానికి ప్రయత్నం చేశాడు. చూడండి అందరూ ఉన్నారు కదా అక్కడ. అయినా గాని ప్రయత్నం చేశాడంటే అర్థం ఏంటి? ఇటువంటి ఎదవలు ఎక్కువైపోయారు కాబట్టి మనం చాలా కేర్‌గా ఉండాలి. అంతేకాకుండా మన విశాఖపట్నం నుంచి గుంటూరు వెళ్ళినటువంటి ఒక భార్యాభర్తలు కూడా ఎవరైతే ఏసీ కంపార్ట్మెంట్‌లో దుప్పట్లు గట్టా సప్లై చేస్తారు కదా! ఆ వ్యక్తి ఏం చేశాడు? నీకొక సీట్ ఇప్పిస్తాను రా అని తీసుకెళ్ళి ఆ భర్తనేమో లోపల ఒక సీటే ఉంది. మీ భార్యని తీసుకెళ్తాను తీసుకెళ్ళి తీసుకెళ్ళిన తర్వాత అఘాయిత్యం చేశాడు. ఇటువంటి సిట్యుయేషన్ జరుగుతూ ఉంటాయి. మన చుట్టూ ప్రమాదాలున్నాయి. మన చుట్టూ తిరుగుతూ ఉన్నారన్నమాట చాలామంది ఆగంతకులు. అందుకనే ప్రతి ఒక్కరు కూడా తగు జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా లేని పక్షంలోనే ఇటువంటి పరిస్థితి ఏర్పడదన్నమాట. అందుకనే ఈ వీడియో తీసుకొచ్చాను. ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని. మీకేమనిపిస్తుందో రైలు ప్రయాణాల్లోని ప్రజలు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని మీద ఒక కామెంట్ చేయండి. ఎందుకంటే చాలా మందికి తెలీదు. రైలు ప్రయాణాలు చేసినప్పుడు మనం ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి? అపరిచిత వ్యక్తులతోటి మనం మాట్లాడొచ్చా? లేదా? అనే విషయాలు చాలా మందికి తెలీదు. చాలామంది తినుబండరాలు కూడా తినేస్తా ఉంటారు వేరే వ్యక్తులు ఇచ్చేయి. ఆళ్ళు చాలా మంచిగా మాట్లాడుతున్నారులే ఈ వ్యక్తి దొంగ కాదులే అనుకుంటారు. కానీ
ఆ తర్వాత తెలుస్తదన్నమాట. ఆ తినుబండారాలు తిన్న తర్వాత వీళ్ళు పడుకుంటారు. పడుకున్న తర్వాత వీళ్ళ దగ్గర ఉన్న బంగారం అంతా కూడా తీసుకొని ఎస్కేప్ అయిపోయే అవకాశాలు జరుగుతా ఉంటాయి. చాలా సిట్యుయేషన్స్ జరిగినాయన్నమాట. ఇటువన్నీ అన్నిట్లి మీద కూడా అవగాహన వచ్చే విధంగా అయితే కామెంట్ చేయండి. చాలా మంది వచ్చి కామెంట్ చదువుతారు కాబట్టి ఎంతో కొంత నేర్చుకుంటారు వాళ్ళు. ఎంతో కొంత ఇటువంటి సిట్యుయేషన్ నుంచి బయటపడతారని. సో చూసారు కదా! ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మేము తీసుకొస్తా ఉంటాను. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.